జోహార్ తెలంగాణ మన వీరులకు. ఈరోజు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి అన్నగారు, గౌరవ అధ్యక్షులు గౌరవనీయులు అన్నగారు కుప్ల ఈశ్వరన్న గారు, అదేవిధంగా భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు, అదేవిధంగా ఎల్ రమణ మా ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా అన్నగారు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రన్న గారు, గౌరవనీయులు అందరికీ పేరు పేరున మాజీ ప్రజాప్రతినిధులకు అక్క కోవ లక్ష్మక్క గారు, ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమంలో హాజరైనటువంటి గౌరవ మాజీ ఎమ్మెల్యేలకు ప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ఉద్యమ వందనాలు. కుప్పల ఈశ్వరన్న గారు చెప్పినటువంటి విధంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆవిర్భావం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలోనే ఆవిర్భవించినటువంటి సంఘం. తెలంగాణ ఉద్యమంలో ఈ యొక్క బొగ్గుగని కార్మిక సంఘం కీలక భూమిక పోషించాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యం కొద్దీ సకల జనుల సమ్మెలో కార్మిక వర్గం అంతా కూడా భాగస్వాములు కావాలనేటువంటి గొప్ప ఆలోచన కొద్దీ ఏర్పాటు చేసినటువంటి సంఘం. ఆ రోజు కార్మికులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆనాడు ఉద్యమ సందర్భంలో ప్రజలు గులాబీ జెండా మెడలు లేకపోతే మేము ఈ యొక్క తెలంగాణ సమాజంలో ఉద్యమంలో పాల్గొననట్టే అని ఏ విధంగా అయితే తెలంగాణ సకల జనులందరూ భావించినరో, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో మేము లేకపోతే ఈ యొక్క ఉద్యమంలో పాల్గొననట్టే అనేటువంటి భావన కొద్దీ ప్రతి సింగరేణి కార్మికుడు కూడా పాల్గొన్నటువంటి సందర్భాన్ని మనము ప్రతి సందర్భంలో గుర్తు చేసుకుంటూ ఉన్నాం. గెలిచిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గెలిచిన తర్వాత కూడా కేసీఆర్ గారు ప్రతి కార్మికుని కోరిక ఈ యొక్క వారసత్వ ఉద్యోగాలు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ ఈ యొక్క డిమాండ్ను నెరవేర్చాలని అనుకున్నప్పుడు కేసీఆర్ గారు ఒక గొప్ప ఆలోచనతోని ఈ యొక్క తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలని 13 హక్కులు అన్నింటినీ కూడా నెరవేర్చినటువంటి సందర్భాలను కూడా మనం అందరం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఈరోజు బొగ్గుగని కార్మిక సంఘం పోటీ చేయలేకపోవచ్చు, ఓడిపోవచ్చు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోవచ్చు. కానీ ప్రజలలో మాత్రం ఇలా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ఏ విధంగా అయితే ప్రజలలో ఉన్నదో, కార్మికులలో కూడా బొగ్గుగని కార్మిక సంఘం నాయకత్వం మళ్ళీ కావాలనేటువంటి ఆలోచనకు వచ్చినటువంటి సందర్భాలు, వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం ఇలా కల్లారా చూస్తూ ఉన్నాం. దీనికి ప్రత్యేకంగా ఈ గెలిచినటువంటి గుర్తింపు సంఘాలు ఏఐటీసీ, లేకపోతే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఐఎన్టీసీ వాళ్ళు ఏ విధంగా అయితే పూర్తి రాజకీయ ప్రభావాన్ని ఏ విధంగా అయితే చూపిస్తున్నారో, మనము దాన్ని పూర్తి స్థాయిలో ప్రతి కార్మికునికి వీళ్ళందరూ కూడా వాస్తవంగా బొగ్గుగని కార్మిక సంఘం ఎన్నికలు జరిగితే, మన ఎన్నికలు ప్రాతినిధ్యపు ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికలలో తప్పకుండా మన సంఘాన్ని గెలిపించుకోవాలనే ఆలోచన కొద్దీ ఉన్నారు అనేది కార్మికులందరూ కూడా అంటున్నారు, మనం అందరం కూడా అంటున్నాం. ఈ అనడం అనేది ఒకటైతే రేపు ఈ 4 నెలల కాలమే ఉన్నది. ఈ 4 నెలల్లో అసలు ఏ మైన్ మీద ఎటువంటి అవకతవకలు జరిగినాయి, అసలు మనం చేసినటువంటి గొప్ప పనులేంది, వాళ్ళు ఈ గెలిచినటువంటి ప్రాతినిధ్య సంఘం చేసినటువంటి పొరపాట్లు తప్పిదాలు ఏందనేది ఇలా ప్రతి మైన్కు మీరు ఒక స్ట్రాటజిక్గా అన్నింటిని కూడా ఒక దాన్ని నిర్ధారణ చేసుకుని ఒక దాన్ని కార్యాచరణ తీసుకోవాలి. అట్లా తీసుకున్న నాడే ప్రతి మైన్లో ఉన్నటువంటి ప్రతి కార్మికునికి కూడా వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనులు, సరే స్టేట్ వైడ్గా సింగరేణి వ్యాప్తంగా ఈ యొక్క ప్రభుత్వం ఏ విధంగా ఈ సింగరేణిని దోపిడీ చేస్తుంది,
విధంగా ఈ యొక్క సింగరేణిని నిర్వీర్యం చేసేటువంటి కుట్ర జరుగుతుందనేది మన పెద్దలందరం కూడా మేమందరం కూడా ఎక్కడిదక్కడ కేటీ రామన్నతో సహా అందరం కూడా మాట్లాడుతూ ఉంటాం. ఆ విషయాలన్నీ కూడా మేము ప్రతి సందర్భంలో మేము మాట్లాడుతూ ఉంటాం. అదే కాకుండా ఫిట్ లెవెల్లో మీ యొక్క మైండ్ లెవెల్లో ఏదైతే పొరపాట్లు జరిగినాయో, ఎక్కడైతే ఇబ్బంది పెట్టినరో, కార్మికులకు నష్టం జరిగిందో వాటిని మాట్లాడడంలో మీ యొక్క మైండ్లో ఎవరైతే ఫిట్ సెక్రటరీలు ఉన్నారో, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క 4 నెలలు పూర్తి స్థాయిలో కార్యాచరణలతో మనం ముందుకు పోతే ఈ యొక్క రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో మనకు గెలుపు అనేది చాలా సులభతరం అవుతుంది. అయితే ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలందరూ కూడా మీకు చేదోడు వాదోడుగా మీకు అండగా ఉంటూనే ఉంటారు. కానీ అయితే ఈ క్రమంలో మీ కార్యాచరణలో మీరు ఫిట్ లెవెల్లో, బాయ్ లెవెల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను మన వాళ్ళకి తెలిస్తే ఒక్కొక్క ఏరియాలో ఉన్నటువంటి కార్మికులు, అంటే ఇప్పుడు కొంతమంది వేరే వేరే సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళు, చాలామంది ఇంట్రెస్ట్ చేరడానికి కూడా ఉత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క మైండ్లలో ఎక్కడక్కడ చేరికల కార్యక్రమాన్ని ఎన్నికల సమయం వచ్చినప్పుడే కాకుండా ఇప్పటి నుంచే కార్యక్రమాలను మొదలు పెడితే బాగుంటుందనేది నా అభిప్రాయంగా తెలియజేస్తూ, తప్పకుండా ఆనాటి నుండి ఈ బొగ్గుగని కార్మిక సంఘం ఆవిర్భావం కొప్పులీశ్వరన్న గారు తోని వెన్నంటి ప్రతి సందర్భంలో ఉన్నటువంటి ఒక ఉద్యమ నాయకునిగా ఈ యొక్క ఆవిర్భావం ఏ విధంగా జరిగింది, ఈ ఆవిర్భావంలో జరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంది, ఎటువంటి కార్యాచరణ పోయిందనేది పూర్తి స్థాయిలో నాకు అవగాహన ఉన్నది, నాకు పూర్తిగా తెలుసు. కాబట్టి తప్పకుండా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి ఎలా గౌరవ అధ్యక్షులుగా కొప్పులీశ్వరన్న గారు కావడం ఈ యొక్క బొగ్గుగని కార్మిక సంఘం పునర్వైభవంతో తప్పకుండా రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో గెలుస్తుందనేటువంటి ఆశాభావాన్ని పూర్తి స్థాయిలో వ్యక్తం చేస్తూ